ఈరోజు వచ్చేసి నేను త్రివేంద్రంకి అయితే వెళ్ళాలి. సో త్రివేంద్రంకి వెళ్ళాలంటే ఫస్ట్ తిరుపతికి వెళ్ళేసి తిరుపతిలో నావైతే కొన్ని లగేజ్ ఉన్నాయి. అవి తీసుకొని విజయవాడకి వెళ్ళాలి. విజయవాడలో మా సార్ని అయితే కలవాలి. ఆయన కలిసిన తర్వాత అక్కడి నుంచి అయితే త్రివేంద్రం టుమారో అయితే బయలుదేరుతాను. సో ట్రైన్ అయితే జనరల్ అయితే ఎక్కాను. తిరుపతికి వెళ్ళాలి. ఫస్ట్ మా ఫ్రెండ్ అయితే నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు. నేను వెళ్ళిపోతానని చెప్పి మా ఫ్రెండ్ కూడా అయితే చాలా మిస్ అవుతున్నాడు నన్ను. వాడి పేరు శివ అనమాట. మా శివగాడు చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాడు. సో ఒక్కసారిగా చాలా దూరం వెళ్తానని చెప్పి ఇంకా ఏడ్చేస్తున్నాడు. సో తర్వాత నేను తిరుపతికి అయితే వచ్చేసాను. తిరుపతిలో మా జూనియర్స్ అయితే నన్ను పికప్ చేసుకున్నారు. సో వీడు దుర్గాప్రసాద్ అండ్ అవతల వచ్చేసి మన శివగాడు. సో వీళ్ళిద్దరైతే అయితే నన్ను పికప్ చేసుకొని ఎస్ యూనివర్సిటీ హాస్టల్కి అయితే తీసుకెళ్తున్నారు. సో అక్కడ ఉండేసి నేను మార్నింగ్ అయితే బయలుదేరాలి విజయవాడకి. సో నైట్ అలా టీ తాగడానికి అయితే వచ్చాము. సో ఇది స్విమ్స్ అనమాట, స్విమ్స్ కాదు రొయ్య అనమాట. సో అక్కడికైతే కొంచెం నైట్ ఫ్రెషప్ అలా ఫ్రెష్గా అయితే వచ్చాము. సో నెక్స్ట్ అయితే నేను అక్కడి నుంచి బయలుదేరేసి నెక్స్ట్ మార్నింగ్ విజయవాడకి అయితే బయలుదేరదామని స్టేషన్కి అయితే వచ్చేసాను, తిరుపతి రైల్వే స్టేషను. టికెట్స్ కోసం స్లీపర్ ట్రై చేశాను కానీ దొరకలేదు. సో ఇంకేం చేయాలో తెలియక జనరల్ అయితే నేను అక్కడి నుంచి అయితే బయలుదేరాను. సో అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫ్రెండ్ అయితే నాకు కలిశాడు అక్కడ. అదేంటో ఒక్కోసారి మనకు అనుకోకుండానే ఇలా కనెక్ట్ అవుతుంటారు. సో ఫైనల్గా విజయవాడకి వచ్చేసాము. నేను మా ఫ్రెండ్స్ మా గ్యాంగ్తో కలిసి త్రివేంద్రంకి అయితే వెళ్తున్నాము. సో కొంచెం ప్రాజెక్ట్ వర్క్ మీద అయితే అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో వీళ్ళు కూడా వచ్చేసి మా ఫ్రెండ్స్ యొక్క ఫ్యామిలీ. సో వాళ్ళైతే మమ్మల్ని సెండ్ ఆఫ్ చేయడానికి అయితే వచ్చారు. ఈయన వచ్చి మా సారు. సో అండ్ మేమంతా కలిసి ఇంకా ట్రైన్ ఎక్కడానికి రెడీగా ఉన్నాము. అందరూ చాలా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయితే మిస్ అవుతున్నామని చెప్పేసి. ఎస్పెషల్లీ ఝాన్సీ అక్క అయితే చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతుంది. సో తన పిల్లల్ని తన హస్బెండ్ని అందరిని వదిలేసి రావాలంటే తనకు చాలా కష్టంగా ఉంది. ఇక నేను మా సార్కి బాయ్ చెప్పేసి అయితే అక్కడి నుంచి అయితే బయలుదేరాను. మా ఫ్రెండ్స్ చాలా దిగులు ముఖం అయితే పెట్టారు. ఒక్కొక్కడు ఎందుకు వచ్చామా అనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఒక్కొక్కసారి తప్పదు కొన్ని చేయాలంటే. కొంచెం భవిష్యత్తులో ఎదగాలన్నా, ఫ్యూచర్లో బాగుపడాలన్నా ఇలాంటివి చేయాల్సిందే. ఇంక లాస్ట్ ఎవరు ముసు కప్పు అన్నారు ఫ్రమ్ బీహార్. కమాన్ లేకపోతే వెస్ట్రన్ ఘాట్స్ అంటే మామూలుగా ఉండదు. చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో. అలాగే చూసారా ఆ క్లౌడ్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఆ కొండపై నుంచి అలా కిందికి ఇలా జారుతున్నాయి క్లౌడ్స్. అసలు వేరే లెవెల్ ఫీలింగ్ చూస్తూ ఉంటే కళ్ళతో. అసలు మన కళ్ళ ముందర చాలా దగ్గరగా ఉన్నట్టున్నాయి. కెమెరాలో ఇలా కనబడుతుంది కానీ వీడియోలో బయట రియల్గా అయితే సూపర్ ఉంది. ఈయనైతే ఈరోజు మా వల్ల బతికేశాడు. సో పర్ బ్యాగ్ 50 రూపీస్ని అయితే తీసుకున్నాడు. సో మొత్తం 500 అయితే 10 బ్యాగులకి అయితే తీసుకున్నాడు. వాడు ఎలా ఫీల్ అయ్యాడంటే మేము 500 ఇచ్చేటప్పుడు రిటర్ను ఆడు ఎలా అంటే ఇలా వంగి మరీ తీసుకున్నాడు 2 చేతులతో మనీ. అక్కడే అర్థమైపోయింది మాకు బాగా. సో రైల్వే స్టేషన్ నుంచి అయితే మానస హోటల్లోకి అయితే వచ్చాము. సో ఈ హోటల్లో రూమ్ వచ్చేసి 1800 తీసుకున్నాడు, 1800 పర్ డే. సో అదేంటో నాకు అర్థం కాదు. సో ఇది సీజన్ అనుకుంటా, అందుకే అన్ని రేట్లు ఉన్నాయి. టూరిస్టులు వస్తూ ఉంటారు పోతుంటారు కాబట్టి అంత రేట్ అయితే పెట్టాడు. సో రూమ్లో అయితే మనకి ఇలా కబోర్డ్ అయితే ఒకటి ఉంది. సో మనం ఇక్కడ బ్యాగులు ఏమన్నా లగేజ్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ బెడ్ అయితే 4 బెడ్ అయితే ఇచ్చాడు. సో 5 మెంబర్స్ అయినా పడుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ బాత్రూమ్ అండ్ ఒక ఏసీ అయితే ఉంది. సో ఇది మా రూమ్ అనేది. కొంచెం కాస్ట్లీయే కానీ బయట ఇంకా ఎక్కువ రేట్లు చెప్తున్నారు. 2000 2500 దాకా చెప్తున్నారు. సో ఆ స్టే అనేది చాలా ఎక్కువ రేట్ ఉందని చెప్పేసి ఇంకో చోట ఎక్కడన్నా చూద్దామని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్తో అయితే ఇలా వచ్చేసాము. సో వాళ్ళకి ఎక్కడన్నా లేడీస్ పీజీ చూసి నేను ఎక్కడైనా జెంట్స్ పీజీలో జాయిన్ అవుదామని చెప్పేసి ప్లానింగ్. సో చూడాలి ఏమవుతుంది అనేది. సో తర్వాత అయితే టిఫిన్ చేయడానికి అయితే ఒక హోటల్కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే మాకు పరోటా అలాగే ఇదేదో ఆనియన్స్ కర్రీ లాగా ఉంది. సో ఇదైతే ఇచ్చారు. సో టేస్ట్ విషయానికి వచ్చి అయితే చాలా ఎలా ఉందంటే కోకోనట్ ఆయిల్ స్మెల్ అయితే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ వాడేది అదే కాబట్టి. సో కొంచెం పర్లేదన్నమాట, తినొచ్చు. సో ఇది టుడే వీడియో. సో వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.